ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం చదువుకుందాము. రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యం యూదా వంశస్థుల స్వాస్థ్యం మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బెయేర్షెబా, షెబా, మోలాదా, హజర్షువలు, బాలా, ఎజెము, ఎల్తోలదు, బేతులు, హోర్మా, సిక్లగు, బేత్మర్కాబోదు, హజర్సుఫా, బేత్లెబాయోతు, షారూహెను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయీను, రిమ్మోను, ఎతెరు, ఆషానును అనునవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామతను బాలత్బెయేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు. ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీయుల స్వాస్థ్యం యూదా వంశస్థుల వంతులోని భాగము. ఎలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి. మూడవ వంతు చీటి వారి వంశము చొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు షారీద్ వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరల వరకును దబ్బాషతు వరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి షారీదు నుండి సూర్యోదయ దిక్కున తాబోరు సరిహద్దు వరకు దాటి రథము నుండి యాఫియకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్త హెపెరు వరకును ఇత్కా చీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుకపోయెను. దాని సరిహద్దు హన్నతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇఫ్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదెలా, బేత్లెహేము అను 12 పట్టణములును వాటి పల్లెలును, ఆ పట్టణములను వాటి పల్లెలును వారి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. 4వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షీయోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను, అబెను, రెమెతు, మిన్గన్నీము, ఎన్హద్దా, బేత్పత్ స్పెన్సు అను స్థలముల వరకు సాగి తాబోరు, మహాచీమా, బేత్షెమెషు అను స్థలములకు వాటి యోర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలు గాక 13 పట్టణములు వారి కాయెను. అవి వారి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కతుహల్లి, బెతను, అక్షాపు, అలమ్మెలెకు, అమాదు, మిషేయలు. పడమట అది కర్మెలు వరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి తూర్పు దిక్కున బేత్దాగోను వరకు తిరిగి జెబూలూను భాగమును ఇఫ్తాయేలు లోయను దాటి బేతెమెషునకును
నెబు ఏలునకును ఉత్తర దిక్కున పోవచ్చు, ఎడమ వైపున అది తాబూలు వరకును, హెబ్రోను, రెహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును, కోటగల సోయరు పట్టణము వరకును, బెన్యామి పట్టణం వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోపా వరకు సాగి అక్కడ నుండి అక్జీబు సరిహద్దును పట్టి సముద్రం వరకు సాగాను. ఉమ్మా, ఆఫెకు, రెహోబు వాటి పల్లెలతో కూడా, అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషేరీల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 6వ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలెపును, జయనన్నీములోని సింధూర వనమును, అదామియను, కనుమను, యబ్నెయేలును మొదలుకొని లక్కుము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజనోతాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబూలూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యోర్దాను నొద్ద యూదా వరకును వ్యాపించెను. కోటగల పట్టణము లేవనగా జిద్దీము, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు, అదామా, రామా, హసోరు, కెదెషు, ఎద్రెయి, ఏన్ హసోరు, ఇరోను, మిగ్దలేలు, హోరేము, బేతనాతు, బేత్షెమెషు అనునవి వాటి పల్లెలు కాక 19 పట్టణములు. ఆ పట్టణములను వాటి పల్లెలను వాటి వంశముల చొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీయుల పక్షంగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు జొర్యా, ఎఫ్తాయోలు, అర్షెమెషు, షెయల్బీను, అయ్యాలోను, యోతాయేలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తెకే, గిబ్బెతోను, బాలాతా, యెహూదు, బెనేబే వరకు, గత్రిమ్మోను, మెయర్కోను, రక్కోను, యాసో అను స్థలములకు వ్యాపించెను. దానీయుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి బెషెము మీద యుద్ధం చేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషెమునకు దానను పేరు పెట్టిరి. వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును, అనగా ఎఫ్రాయిమీల మన్య ప్రదేశములోనున్న తిమ్నత్ సెరహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారం నొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.